హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాలకృష్ణ తన కెరీర్లో ఎప్పుడూ లేనంత పీక్స్లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణ మరొక విజయం సాధ్యమేనా అనుకుంటున్న సమయంలో డాకు మహారాజ్ సినిమాతో మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యాయి. 150 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన డాకు మహారాజ్ సినిమా ఓటీటీలో ప్రస్తుతం సెన్సేషనల్ క్రియేట్ చేసింది. థియేట్రికల్ రన్లో హిట్ అయితే ఓటీటీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. సాధారణంగా సౌత్ సినిమాలు ఓటీటీలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతాయి. ఈ మధ్య మన తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చినటువంటి డాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియాలో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. వరుసగా 2వ వారంలోనూ నెంబర్ 1 స్థానం నిలవడంతో పాటు ఇతర దేశాల్లోనూ సినిమా టాప్లో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, మాల్దీవులు దేశాల్లో ఈ సినిమా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఆ దేశాల్లో బాలకృష్ణ వీర విభ్రంజనను తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బాలకృష్ణ యొక్క యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా బాబీ డియోల్ స్టైలిష్ లుక్, ఆయన విలనిజం, ప్రజ్ఞా జైస్వాల్ అందం, మరీ ముఖ్యంగా ఊర్వశీ రౌతేలతో బాలయ్య బాబు దబిడి దిబిడి సాంగ్ కారణంగా అన్ని దేశాల్లోనూ కుమ్మేస్తుంది. సినిమా కొన్ని దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంటే మరికొన్ని దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ ద్వారా డాకు మహారాజ్ సినిమాకు ఈ స్థాయి మేకర్స్ సైతం ఊహించి ఉండరు. సినిమా నెట్ఫ్లిక్స్లో దక్కించుకున్న స్పందన చూసి బాలయ్య అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. పాక్ బంగ్లాలో ట్రెండ్ కావడం ఏంటి భయ్యా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో 3 విభిన్నమైన గెటప్స్లో కనిపించాడు. బాబీ ఈ సినిమాకి ఇప్పటికే సీక్వెల్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు, దర్శకుడు బాబీ ఈ సినిమాను రూపొందించిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంది. కానీ ఇంకా నాగవంశీ సంక్రాంతికి కాకుండా డిసెంబర్కి కానీ ఫిబ్రవరికి కానీ ఈ సినిమాను విడుదల చేస్తే దాదాపు ఈ సినిమాకి మరో 100 కోట్లు అంటే 250 కోట్లు దాటే వసూళ్లు వచ్చేవని చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది, మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా విడుదలైన 2వ రోజే అంటే జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైంది. ఆ సినిమాకి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే ఆ సినిమాకి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో డాకు మహారాజ్కి ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ మాత్రమే చూశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ, ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్యాన్స్, మహిళలందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళిపోయారు. ఆ విధంగా డాకు మహారాజు చాలా వరకు ఆర్థికంగా నష్టపోయిందనే చెప్పాలి. ఆ సినిమాకి లాభాలు అయితే వచ్చాయేమో కానీ భారీ లాభాలు అయితే రాలేదు. ఈ సినిమా కనుక డిసెంబర్లో కానీ లేదనుకుంటే సంక్రాంతికి 3 వారాలు అటు కానీ లేదా ఇటు కానీ విడుదలైతే ఖచ్చితంగా ఈ సినిమా 250 కోట్లు వసూలయ్యేవి అని చాలామంది అభిప్రాయం. ముఖ్యంగా ప్రమోషన్ కూడా బాగా చేయలేదు ఈ సినిమాకి. బాలకృష్ణ ఈ సినిమా చేస్తున్నాడా, అసలు బాలకృష్ణ సంక్రాంతికి వస్తున్నాడా అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దిల్ రాజుది కావడం, దిల్ రాజు కూడా ఇప్పుడు గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజు ఈ 3 సినిమాల్ని తనే డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల చాలా థియేటర్లని డాకు మహారాజుకి కాకుండా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వేసాడు. పైగా డాకు మహారాజ్కి ఆయన ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే, కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఆయన డిస్ట్రిబ్యూటర్తో పాటు నిర్మాత. దానివల్ల థియేటర్లు తగ్గించేశాడు. పైగా నిర్మాతలు అలాగే డైరెక్టరు ఆ టీము సరైనటువంటి ప్రమోషన్ చేయలేకపోయింది డాకు మహారాజ్కి. ఇది కూడా చాలా వరకు నష్టమైంది. దాదాపు ఈ సినిమా కూడా 300 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ విధంగా తీర్చిదిద్దలేదు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ సినిమా అంటేనే తమన్కి పూనకం వచ్చేస్తుందేమో, ఆయనలో మరేదైన శక్తి ఆవహిస్తుంది అన్నట్లుగా బీజిఎం వాయిస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో అఖండ 2 సినిమా రూపొందుతుంది. అఖండ 2 కోసం తమన్ బీజిఎం కోసం అంత వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ వీర విహారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. పైగా డాకు మహారాజ్ సినిమాని నార్త్లో కనుక హిందీలో డబ్ చేసి విడుదల చేసినా కూడా బాగా వసూళ్ళు వచ్చేవి.
లాస్ట్కి విడుదల చేశారు కానీ సరైనటువంటి సమయంలో విడుదల చేయలేదు. దీనివల్ల కూడా చాలా వరకు ఈ సినిమా నష్టపోయింది. మొత్తం మీద ఈ సినిమా 300 నుంచి 400 కోట్లు వసూలు చేసే క్యాపబుల్ ఉన్నటువంటి సినిమా అని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూస్తున్నటువంటి అభిమానులందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా సరే బాలకృష్ణ ఇప్పుడు OTTలో నెంబర్ 1 హీరోగా మారాడు ఈ 2 వారాల్లో.